నమస్తే ఎవ్రీవన్. బండిలో పెట్రోల్ కొట్టిద్దామని చెప్పేసి అని బంకుకి వచ్చిన, ఇగో తాళం విరిగిపోయింది మొత్తం. ఒక క్వాలిటీ అనేది ఏడవదు, ఏదైనా ముట్టుకుంటే వేలే కావాలి దీనికి. మెకానిక్ దగ్గరికి తీసుకొచ్చి మనం అడుగుతానేమో అన్న కాదన్న ఇది అని చెప్పేసి అని అంటుండు. ట్రై చేస్తుండు. అరే ఎక్సెల్ బండి కీస్ ఉంటాయి చూసినావా, గవర్నర్ నయం జర చేయనికన్నా కానీ అవి చూడనికన్నా కానీ జర మంచిగా ఉంటాయి. బండి ఏమో లక్షలు పెట్టి కొట్టాము, తాళం కూడా ఒక క్వాలిటీ లేదు. అరే సర్వీసింగ్ సెంటర్కి పోయి బండి తీస్తేనేమో ఆడ సరిగా పార్ట్స్ చక్కగా పెట్టారు, అవి ఇరగొట్టేస్తారు ఉన్న పార్ట్స్. మనం చూసుకోలేదంటే కథం, ఇక మళ్ళీ పోయినామంటే రెస్పాండే ఉండదు. అది ఈడ చూస్తేనేమో ఈ పార్ట్స్ ఏమో మొత్తం అంతా బెకారే అంతే, అసలు ఏవి ప్రాపర్గా కనవాడు. ఇప్పుడు ఓఎస్ఎస్ మనోని అడిగితే సర్వీస్ సెంటర్, మనోని పోయి మెకానిక్ షాప్లో అడిగితే లేదన్నా కాదు తాళం షాప్ ఉంది దగ్గరకు పోయేసేసి ఆడ ట్రై చేసుకో అయితే చూద్దాం లేకపోతే లేదని. ఇప్పుడు బంకులో నేను బండి పెట్టేసి ఆటోలో ఇంటికి పోయి తాళం దోలాడుకొని తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు తీసుకొని ఆ ట్యాంక్ ట్రై చేసి ఇప్పి పెట్రోల్ కొట్టించుకున్నా. రేపు పోవాలి మళ్ళీ పోయేసి ఆ తాళం ముందు పోయిన తర్వాత వాడేం చెప్తాడో తెలియదు. ఇప్పుడు అది కాలేదంటే మళ్ళీ షోరూమ్ పోవాలి, మొత్తం సెట్ తీస్తా అంటాడు, ఇంకో 4-5 వేలు చేతిలో పెడతాడు బిల్లు. అరే కొంచెం బేసిక్ అన్న తాళం క్వాలిటీ కూడా మెయింటైన్ చేయకపోతే అసలు ఏందో అర్థమవుతలేదు, అసలు ఏం సర్వీస్ ఇస్తున్నారో ఏందో. ఇప్పుడంటే లోకల్లో తిరుగుతున్నా, సరే ఓకే ఈడ అయ్యింది, ఏడో ఒక దగ్గర మెకానిక్ షాప్లు కనిపిస్తాయి, లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది తీసుకో ఏంటన్నా పక్కన పెట్టి పార్కింగ్ చేస్తాం. నేను రైడ్స్కి పోతా, ఫ్యామిలీతో వెళ్తా. నేను ఆ చీకట్ల నైట్ హైవేల మీద ఏమన్నా అయితే పరిస్థితి ఏంది? అరే తాళం కూడా క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే ఇంకా ఎందుకు? ఎప్పుడు ప్రొడక్షన్ దింపుతూనే ఉండు. ఆ క్వాలిటీ లేదు, ఏమీ లేదు. కొంచెం ఫోకస్ మీరు ఎంత సేపు సేల్స్ మీద పెట్టిన ఫోకస్ కొన్నే దాకా బండి షోరూంలోకి మనం ఎంట్రీ అయినప్పుడు అట్లాంటి రెస్పెక్ట్ ఇచ్చేదానికి నువ్వు తీసుకున్న తర్వాత రెస్పాండ్ అయితే ఎంత వరస్ట్గా ఉంటుంది అంటే అంత వరస్ట్గా ఉంటుంది. నేను ఫస్ట్ సర్వీసింగ్ షోరూమ్ నుంచి ఇచ్చిన నేను వాళ్ళకి ఇంజన్ మీద పైన ఆ ముక్క ఏదైతే మూత ఉంటుందో పైనది అది ఇరగొట్టి పడేసేసారు. నేను చూసుకోలేదు, ఒక 1 వీక్ తర్వాత నేను చూసుకున్నా, అంత గమనించలేదు. తర్వాత అడిగితే సార్ నెక్స్ట్ టైం చూద్దాం సార్, మీరు మళ్ళీ సర్వీసింగ్కి వస్తారు కదా అని. అసలు ఏం చేసింది లేదు, ఏం లేదు. మళ్ళీ దాని తర్వాత నేను మొన్న తీసుకుపోయేసేసి వేరే షోరూమ్ నుంచి వేరే దగ్గర ఇచ్చిన. ఇక సర్వీసింగ్ సెంటర్ల పేర్లు ఎప్పుడు ఎందుకులే ఇప్పుడు, కానీ వాళ్ళకి ఇస్తే అన్నీ చెప్పినా, నాకు ఇంతకుముందు ఇట్లా ప్రాబ్లం అయింది, ఇది అయింది ఇట్లా ఉన్నది అని చెప్పేసానంటే వాళ్ళు సరే సార్ నేను మంచిగా చేస్తామని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసానని వెయిట్ చేసిన, అయిపోయింది. సాయంత్రం 5 అయింది, పోయేసేసి 11 o'clock ఇచ్చిన. 11కి ఇస్తే 5 చేసిండు. 5 చేసినాక కూడా ఫోన్ చేసి అన్న అయిపోయిందా అని చెప్పేసి అని అడిగితే అన్న అవుతుందన్న ఒక అర్ధగంట అని అన్నాడు. అరే లేట్ అవుతుంది అని చెప్పేసి అని పోయి కూర్చున్నాం సర్వీస్ సెంటర్లో. కూర్చున్నాక ఆడు అప్పుడు టైట్ చేస్తున్నాడు అన్నీ, అంటే 1 గంట ముందు స్టార్ట్ చేసినాడు. లంచ్ తర్వాత చేసినామన్నామేమో అని చెప్పేసి అన్నాడు. సరేలే పోనీ అని చెప్పేసి అని కూర్చున్న, బండి అయితే మంచిగా కావాలి కదా అని చెప్పేసి అన్నాడు. అయిపోయింది, వాటర్ సర్వీసింగ్ చేయరా అని చెప్పేసి అని బతిమిలాడి 1 అర్ధగంట వాంది అయిపోయింది. తీసుకొని బయటికి వచ్చేసిన తర్వాత అక్కడ క్లీన్ చేసుకుంటా మొత్తం అంతా తుడుచుకుంటా, అన్న చూసుకో అన్న ఒకసారి బండి అని అంటే చూసేసరికి ఫ్రంట్ టైర్ దగ్గర ఏవైతే డిస్క్ దగ్గర ఏవైతే వైర్స్ ఉంటాయో ఆ వైర్స్ దగ్గర స్క్రూలు మొత్తం లూజ్ అయిపోయినాయి. ఏంది బై ఇదంతా అని చెప్పేసి అంటే అన్న చూసుకోవాలన్న టైట్ చేస్తున్నా అని చెప్పేసి అని టైట్ చేసి అప్పుడు ఇచ్చేయండి. అంటే ఎట్లా అంటే వీళ్ళకి సర్వీసింగ్ ఇవ్వాలంటే మనం కూడా మెకానిక్లు అయి ఉండాలి, మనకు కూడా తెలియాలి. మనమే దోలాడుకొని మనమే చేసి ఆ ట్యాంక్ మీద మూతకి రస్ట్ వచ్చింది, అంటే వాటర్ వాష్ చేసి వాళ్ళు చేసినప్పుడు రస్ట్ వచ్చింది. దానికైనా కానీ కొంచెం లూబ్రికెంట్ కొట్టో ఏదో ఒకటి వేస్తారు. అది కూడా మనమే ఓపెన్ చేసి అన్న క్లీన్ చేసేటప్పుడు అన్న ఇదంతా సైడ్లలో క్లీన్ చేయండి అన్న, మీరు అన్న కింద వైజర్ దగ్గర లోపల నుంచి క్లీన్ చేయండి అన్న, అన్నీ మనం చెప్పుకోవాలి. పైసలు మాత్రం బిల్ వేసేటప్పుడు వేస్తారు. చైన్కి ఆ లూబ్రికెంట్ కొట్టడానికి 250 తీసుకుంటాడు. అదే ఆటోమొబైల్ షాప్కి వచ్చేసి ఆ లూబ్రికెంట్ తీసుకుంటే 150-180 రూపాయలలో వస్తుంది. మరీ ఇంత దారుణంగా అంటే నాకు అర్థమవుతలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ ఏం అవుతుందో తెలియదు. ఇప్పుడు స్లోగా ఐఫోన్ది డౌన్ అవుతుంది, సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఇదే స్టేజ్కి వస్తుంది. ఎందుకంటే ట్రయాంపులు
బిఎండబ్ల్యూలు అవన్నీ అవే సేమ్ ఇదే ప్రైస్లో హిమాలయన్ ప్రైస్లోనే దిగుతున్నాయి. రేపు చెప్తా, రేపు కీ చేయించేటప్పుడు రేపు సెకండ్ వీడియో కూడా మొత్తం పెడతా నేను.